రేవంత్ అన్న అడ్లూరి లక్ష్మణ్, వాకాటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవులు వచ్చినాయి కదా. అంటే ఎస్సీ ఎస్టీ బీసీకి ఇట్లా మంత్రి పదవి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు కదా. ఎస్టీకి రాలే కానీ ఎస్సీ తర్వాత బీసీ ఒకటి ఎస్సీలోనే మాలమాదిగ సామాజిక వర్గం, బీసీలో కూడా ఒక వ్యక్తికి వచ్చింది. వస్తే దీంట్లో ట్విస్ట్ అని చెప్పనా, రేవంత్ రెడ్డి 3 మంత్రి పదవుల కోసం దాదాపు 10 మంది పేర్లు పంపించిండట ఢిల్లీకి. 10 మంది పేర్లు పంపించిండట. ఈ 10 మందికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది, 10 మందిలో ఇక వీళ్ళ ముగ్గురు మంచోళ్ళు సార్, వీళ్ళ ముగ్గురికి ఇస్తే బాగుంటుంది అని చెప్పి వివేక్ వెంకటస్వామి పేరు ఒకటే చెప్పిండట. మిగతా 2 పేర్లు అడ్లూరు లక్ష్మణ్ అన్న, వాకాటి శ్రీహరికి సంబంధించినటువంటి పేరు రేవంత్ రెడ్డి చెప్పలేదనేది వినబడుతున్న చర్చ. మళ్ళా రేవంత్ రెడ్డి లిస్ట్ ఇచ్చుడుతోటే రేవంత్ రెడ్డిని నమ్మక, అంటే రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు చెప్తాడు, రేవంత్ రెడ్డి డిసిషన్ మాత్రమే తీసుకోవద్దని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత బట్టి విక్రమార్కని ఇద్దరిని పిలిచింది హైకమాండ్. ఇద్దరిని పిలిస్తే ఇద్దరు ఢిల్లీకి పోయారు. ఇద్దరు ఢిల్లీకి పోయి హైకమాండ్ ఈ ఇద్దరు మంత్రులను అడిగారు, ఇగో రేవంత్ రెడ్డికి లిస్ట్ ఇచ్చిపోయిండు, వీళ్ళ పేర్లు చెప్పిండు, మరి వీళ్ళకి మంత్రి పదవి ఇద్దామా, ఏం కథ, దీంట్లో ఎవరు మంచోళ్ళో చెప్పు, ఎవరు గట్టిగా పనిచేయగలుగుతారు చెప్పంటే అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క, సార్ వాకాటి శ్రీహరికి ఇస్తే బాగుంటుంది, తర్వాత అడ్లూరు లక్ష్మణ్కి ఇచ్చినా బాగుంటుంది, వివేక్ వెంకటస్వామికి ఇస్తే అఫ్ కోర్స్ బాగానే ఉంటుంది సార్, ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళు చెప్పినాక అప్పుడు ఫైనల్ అయినాయి. అంతేందుకండి, ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ వచ్చినాయి కదా, అద్దంకి దయాకర్, విజయశాంతి, నాయక్ సాబ్కి వచ్చింది కదా, ఈ ముగ్గురికి వచ్చినాయి కదా. రేవంత్ రెడ్డి ఈ 3 పదవుల కోసం సుమారు మళ్ళీ 10 పేర్లు పంపించింది. 10 పేర్లు లిస్టు పంపించారు. పంపిస్తే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి లిస్టులోకి వెళ్ళి ఓన్లీ అద్దంకి దయాకర్కి సంబంధించినటువంటి పేరు మాత్రమే ఫైనల్ అయింది. విజయశాంతికి సంబంధించినటువంటి పేరు, తర్వాత నాయక్ సాబ్కి సంబంధించినటువంటి పేర్లు, వీళ్ళు ఈ 2 పేర్లు కూడా ఎవరు ఫైనల్ చేసిరు, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైనల్ చేసిరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క చెప్పిన వాళ్ళకి 2 పదవులు ఇచ్చింది హైకమాండ్. రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వాళ్ళకు మాత్రం అద్దంకి దయాకర్కి ఇచ్చారు అంతే. ఏది, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి. కాబట్టి రేవంత్ రెడ్డి డిసిషన్ ఫైనల్ కాదు. రేవంత్ రెడ్డి ఏది చెప్తా నడుస్తుందంటే కాదు, కాంగ్రెస్లో అట్లా ఉండదు. అంటే రేవంత్ రెడ్డి మంత్రులకు జలకిస్తుండు అంతే, నేను చెప్పినట్టు మీరు వినాలని చెప్పి. మంత్రులు మాత్రం వింటలేరు. మంత్రులు ఉల్టా రేవంత్ రెడ్డికే షాకిస్తారు, మేము వినాలనా, నువ్వు చెప్తే మేము వినాలనా, మాకు తెలియదా.